అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. ఈరోజు మనం కుంభరాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారికి జూలై 11, 12, 13, 14వ తేదీలలో అసలు వీరి జీవితంలో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ 4 రోజుల్లో మిమ్మల్ని వరించబోయే ఒక దివ్యమైన శక్తి, మీ వెంటే ఉన్నటువంటి ఒక మంగళకరమైన మూర్తి, కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని మీ వెంటే ఉండి కాపాడుతున్నటువంటి ఒక దివ్య శక్తి ఎవరు అనేది మీరు తెలుసుకోబోతున్నారు. ఆ దివ్య శక్తి మీ నుంచి కోరుకోబోయే ఒక సంకేతం ఏమిటో కూడా తప్పకుండా వినే ప్రయత్నమైతే చేద్దాము. ఈ 4 రోజుల్లో గత కొన్నేళ్లుగా మీకు దక్కవలసిన అన్ని రకాల అంటే అటు గౌరవం కావచ్చు, లేదంటే ధనం కావచ్చు, లేదంటే మీరు పోగొట్టుకున్నటువంటి బంధం కావచ్చు, ఇలా ఏదేమైనప్పటికీ కూడా మీరు ఏదైతే కోల్పోయారో దానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మీరు పొందే అవకాశమైతే ఖచ్చితంగా ఉంది. ఇక ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది. కటిక దరిద్రంలో ఉన్నవారు కూడా కోటీశ్వరులు అయ్యేంత గొప్ప యోగం మీకు పట్టడం ఖాయం. ఈ అద్భుతానికి కారణం మీ రాశిలో ఉన్నటువంటి శుక్రగ్రహం లాభస్థానంలోనికి ప్రవేశించటమే. దీనివలన మీ జాతకంలో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడబోతుంది. ఎక్కడైతే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో అక్కడ ధనానికి లోటు ఉండదు. ఆ దివ్యశక్తి కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని ఎందుకు అనుసరిస్తుంది అని అంటే మీ ప్రాణాలను కాపాడటమే కాకుండా మీరు అవమానాలకు గురైనటువంటి ప్రతి చోట మీకు తోడుగా నిలబడుతుంది. మీ పైన ఇతరులు కుట్రలు పన్నుతున్నప్పుడు వారి నుంచి మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటుంది. మీ మంచితనం, మీ నిష్కల్మషమైనటువంటి మనస్సు, మీ ఆ అద్భుతమైనటువంటి శక్తిని మీ వైపు ఆకర్షించేలా చేసింది. ఆ అద్భుత శక్తి మీ నుంచి కోరుకున్నటువంటి ఆ ఒక్కటి ఏమిటంటే మీ జీవితం ఇప్పటి నుంచి ఎలా మారుతుంది అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఎక్కడైతే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందో అక్కడ ధనానికి ఎప్పుడు కొరత అనేది ఉండదు అని అంటారు. ప్రస్తుతం మీ జీవితంలో కూడా అదే జరగబోతుంది. ఒక అద్భుతమైన దివ్యశక్తి మీ పైన పూర్తి స్థాయిలో అట్రాక్ట్ అయిపోయి మిమ్మల్ని అన్ని రకాలకు కూడా కాపాడుతూ వస్తుంది. అది మీ బట్టే ఎందుకు తిరుగుతుంది? అది మీ నుంచి ఆశిస్తున్నటువంటి ఆ ఒక్కటి ఆ విషయాల గురించి అయితే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ 4 రోజులు మీ జీవితంలో భగవంతుడిచ్చే వరప్రసాదం లాంటి రోజులు. మీరు ఎన్నో ఏళ్లుగా దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ అద్భుతమైన కానుకను అందించడానికి ఆ దివ్య శక్తి ఇప్పుడు సిద్ధంగా ఉంది. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు, బాధలు, అవమానాలు అన్నింటికీ ముగింపు పలికే సమయం అనుకోండి. ఆ దివ్య శక్తి గత కొన్ని సంవత్సరాలుగా మీ ప్రాణాలను కాపాడుతూ వస్తుంది. మీరు ఆపదలో ఉన్నప్పుడు, ఎవరూ లేని సమయంలో మీకు తెలియకుండానే ఆ శక్తి ఒక నీడల మీ వెంటే ఉండి మిమ్మల్ని బయటపడేసింది. సమాజంలో కొందరు వ్యక్తులు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా, మిమ్మల్ని కిందకి తొక్కాలి అని ప్రయత్నించినా సరే ఆ శక్తి మిమ్మల్ని ఒక తల్లిలా కాపాడుతూ వస్తుంది. అయితే మీరు ఆ విషయాన్ని ఎప్పుడూ గమనించి ఉండకపోవచ్చు, కానీ మీ ప్రతి అడుగులోనూ ఆ శక్తి ప్రభావం ఉంది. నిజానికి ఆ దివ్యశక్తి మీ మనసులో కొలువై ఉంది. ఎందుకంటే మీ హృదయం ఎంతో నిర్మలమైనది. ఇతరుల పట్ల మీకు ఎటువంటి చెడ్డ ఆలోచనలు లేవు. మీరెప్పుడు పక్కవారిని చూసి అసూయపడలేదు. సగర్వంగా కష్టపడి పైకి రావాలి అని కోరుకున్నారు. మీలో ఉన్న నిష్కల్మషమైనటువంటి స్వభావం, మీరు కష్టపడేటటువంటి తత్వమే ఆ అద్భుత శక్తిని మీ దగ్గరికి చేర్చింది. ఎదుటి వారితో పోటీ పడటమే తప్ప వారిని ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచన మీకెప్పుడూ రాలేదు. ఈ సద్గుణాల వలనే ఇప్పుడు ఆ దివ్యశక్తి మీకు ఒక గొప్ప అవకాశాన్ని కూడా ఇవ్వబోతుంది. ఆ అవకాశం ఏంటి? మీ జీవితాన్ని అసలు ఎలా మార్చబోతుంది? ఇప్పుడు తెలుసుకుందాం. మీ సత్కర్మలు అలాగే మీ పవిత్రమైన ఆలోచనలు ఆ దివ్యశక్తిని మీ వైపుకు లాక్కొచ్చాయనే చెప్పుకోవాలి. భక్తిలో నిష్కల్మషమైన మనసు ఉంటే భగవంతుడు కూడా భక్తుడికి దాసోహం అవుతారని పెద్దలు ఊరికే చెప్పలేదు. మీ విషయంలో కూడా అదే జరుగుతుంది. మీ జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా సరే, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా మీరు ఆ దైవం పైన నమ్మకాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. అచంచలమైన విశ్వాసమే ఈ రోజు ఆ దివ్యశక్తిని మీ పైన ఎంతలా ప్రసన్నం చేసేలా చేసింది. ఈ రోజు నుంచి సరిగ్గా 4 రోజుల తర్వాత మీకు తప్పకుండా మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఆ శక్తి ఎవరు? ఎన్నాళ్ళుగా మీరు దేనికైతే తపిస్తున్నారో అది ధనం కావచ్చు, గౌరవం కావచ్చు, సొంత ఇల్లు, వాహనం, ఇలా మీ ప్రతి కోరిక నెరవేరే సమయమనే చెప్పుకోవాలి. మీ ఆలోచనలో సానుకూలత పెరిగిపోయి మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది.
ఎన్నాళ్ళుగా మీరు పడిన కష్టాలను చూసి ఆ దైవశక్తి ఇప్పుడు ఆగ్రహంతో ఉంది. మీ అభివృద్ధిని అడ్డుకుంటున్న శక్తులపైన ఆ దైవం ఎంతో క్రోధంగా ఉంది. అందుకే మీ కష్టాలకు ముగింపు పలకడానికి ఆ శక్తే స్వయంగా రంగంలోకి దిగింది. అయితే ఆ దివ్యశక్తి మీ నుంచి ఒక చిన్న విషయాన్నైతే ఆశిస్తుంది. మీరు ఆ ఒక్కటి గనక ఇవ్వగలిగితే మిమ్మల్ని ఆర్థికంగా అగ్రస్థానంలో నిలబెట్టడానికి ఆ శక్తి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం మీ జాతకంలో శుక్రుడి యొక్క స్థితి బలంగా ఉండటం వలన ఆ అద్భుతం జరగబోతుంది అనే సంకేతాలు మీకు అందుతాయి. సరిగ్గా చెప్పాలంటే మీ జీవితంలో ఒక వింతైన అనుభూతి కలుగుతుంది. ఇప్పటి వరకు మీరు అందుకోలేని గొప్ప అదృష్టం మీ దరికి చేరబోతుంది. దీనికోసం మీరు చేయవలసిందల్లా ఆ దివ్య శక్తి పైన పూర్తిగా నమ్మకం ఉంచటమే. ఆ శక్తి మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతుందని గట్టిగా విశ్వసించండి. చెప్పాలంటే ఆ దివ్యశక్తి మీ పైన కొంచెం అసహనంగా ఉండటానికి మరొక ముఖ్యమైన కారణం కూడా అవుతుంది. మీ శత్రువు ఎవరో తెలియక మీరు వారిని అతిగా నమ్ముతున్నారు. వారితో కలిసి తిరగటం, మీ మనసులో ఉన్న విషయాలను వారితో పంచుకోవటం ఆ శక్తికి అస్సలు నచ్చటం లేదు. ఆ శత్రువు మీ పతనాన్ని కోరుకుంటూ లోపల కుట్రలు పన్నుతున్నా సరే మీరు మాత్రం వారిని శ్రేయోభిలాషులుగా భావిస్తూనే ఉన్నారు. ఆ అదృశ్య శక్తి మీకు ఎన్నోసార్లు సంకేతాల ద్వారా హెచ్చరించినప్పటికీ మీరు వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే ఆ దివ్య శక్తి ఇప్పుడు మీ పైన కొంచెం ఆగ్రహంగా కూడా ఉంది. చెప్పాలంటే మీరు ఆ శత్రువును ఎంతగా నమ్ముతున్నారంటే వారితో కలిసి తిరుగుతూ మీ ప్రతి విషయాలను వారితోనే పంచుకుంటున్నారు. మీ పనిలో జరిగే పురోగతిని కూడా వారితోనే షేర్ చేసుకుంటున్నారు. మీలో ఉన్న ఈ అమాయకత్వాన్ని చూసి ఆ దివ్య శక్తి మీ పైన ఎంతో అసహనంగా ఉంది. ఆ అదృశ్య శక్తి మీకు ఎన్నో రకాలుగా సంకేతాలు ఇస్తున్నప్పటికీ కూడా మీరు మాత్రం అవేమీ పట్టించుకోవటం లేదు. ఆ శత్రువులనే ప్రాణ స్నేహితులుగా భావిస్తున్నారు. ఎప్పటికైనా మీరు మేలుకోకపోతే మీ జీవితం తీవ్రమైన ఇబ్బందులు పడే ప్రమాదమైతే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ శత్రువు మిమ్మల్ని నాశనం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఆ వ్యక్తి మీ పైన క్షుద్ర పూజలు, తాంత్రిక ప్రయోగాలు కూడా చేస్తున్నారు. మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయటానికి ఎన్నో రకాలుగా తెలియనటువంటి క్షుద్ర పూజలు కూడా మీ పైన ప్రయోగిస్తున్నారు. వినటానికి భయంకరంగా ఉన్న ఇది మాత్రం నిజం. ఇలాంటి నెగిటివ్ శక్తుల ప్రభావం వలన మీ బుద్ధి సరిగ్గా ఈ మధ్య కాలంలో పనిచేయటం లేదని చెప్పుకోవాలి. మానసికంగా ఆరోగ్యం దెబ్బతినటమే కాకుండా జీవితంలో సంతోషం అనేది వచ్చినా అది నీటి బుడగల ఆవిరైపోతుంది. ఆ తాంత్రిక శక్తులు మీ పైన ఎన్నో రకాలుగా పాజిటివ్ ఎనర్జీని తగ్గించేలా చేస్తుంది. మీరు చేసిన మంచి పనుల వలనే ఆ దివ్యశక్తి మిమ్మల్ని కవచంలా కాపాడుతున్నప్పటికీ మీరెప్పుడైతే ఆ శత్రువులతో కలిసి తిరుగుతూ వారిని మీ ఇంటికి రాణిస్తున్నారో అప్పుడు ఆ రక్షణ కవచం బలహీన పడిపోతుంది. దీనివలన మీరే పని చేయాలనుకున్నా సరే మనసు మొరాయించటం, ఆలోచించిన పనులు సకాలంలో పూర్తి కాకపోవటం వంటివి జరుగుతూనే ఉన్నాయి. మీ సంకల్ప బలం తగ్గిపోయి నిరంతరం ఏదో తెలియని ఆందోళన మిమ్మల్ని ఆవహిస్తూనే ఉంది. ఆ శత్రువు బారి నుంచి మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలి, ఆ దివ్యశక్తి మీ నుంచి ఏం కోరుకుంటుంది అనేది ఇప్పుడు మనం జాగ్రత్తగా తెలుసుకుందాం. మీ జీవితాన్ని మార్చే ఆ రహస్యం ఇప్పుడు బయటపడబోతుంది. మీరే ప్లాన్ వేసినా సరే అది మధ్యలోనే ఆగిపోవటానికి కారణం ఆ శత్రువు యొక్క ప్రభావం అనే చెప్పుకోవాలి. ఇప్పటికైనా ఆ వ్యక్తిని గుడ్డిగా నమ్మటం మానేయండి. రాబోయే 10 రోజుల్లో మీరు చెయ్యబోయే ఏ ముఖ్యమైన పనిలోనూ ఆ వ్యక్తిని భాగస్వామిని చేయవద్దు. ఆ శత్రువు పేరేంటో కూడా ఇప్పుడు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాము. ఆ దివ్యశక్తి కోరుకుంటున్నటువంటి ఆ ఒక్కటి ఏంటో తెలుసా? మీ జీవితం ఇప్పుడు మారిపోతుంది. అందుకే వీడియోనైతే శ్రద్ధగా వినండి. చాలా మంది వీడియోని సరిగ్గా వినకుండానే ఫలితం దక్కలేదు అని అంటారు. అసలు ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియాలి అని అంటే పూర్తి వివరాలు వినటం చాలా అవసరం కదా. ఈ రోజు నుంచి ఖచ్చితంగా మీ జాతకంలో శుక్రుడు అత్యంత శక్తివంతంగా మారబోతున్నాడు. దీనివలన లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. మరిలాంటి సమయంలో మీరు డబ్బు విషయంలో చాలా తెలివిగా వ్యవహరించాలి కదా. అనవసరమైన ఖర్చులు అస్సలు చేయవద్దు. కేవలం 10 రూపాయలైనా సరే అది మీకు పనికి మాత్రమే ఖర్చు పెట్టండి. వ్యర్థమైన పనులకు డబ్బు తగలేస్తే మీ అదృష్టం మీ నుంచి దూరమయ్యే ప్రమాదమైతే ఉంది. డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ ఖర్చు చేయాలి అనేది 1-2 సార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నటువంటి దివ్యశక్తి ఎవరో కాదు,
సాక్షాత్తు ఆ ధనలక్ష్మి, చెప్పాలంటే లక్ష్మీదేవి మీ పైన పూర్తిగా కరుణ చూపించబోతుంది. ఆ తల్లి చాలా కోమలమైన హృదయం కలిగింది. ఆమె ఒకసారి మీ పైన మనసు పడితే మీ దరిద్రమంతా పోయి మీ జీవితం మారిపోతుంది. మీ ఆర్థిక సమస్యలన్నీ మూలాలతో సహా తొలగిపోయే సమయమైతే ఆసన్నమైందనే చెప్పుకోవాలి. మరి ఆ తల్లి ఆశీస్సుల వలన మీ జీవితంలో సానుకూల మార్పులైతే వస్తాయి. ఈ 4 రోజుల్లో మీరు తీసుకోవలసినటువంటి మరికొన్ని జాగ్రత్తలు, ఆ శత్రువు నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఉంటే కొండంత కష్టమైనా సరే చిటికలో మాయమైపోతుంది. మీ జీవితాన్ని సమూలంగా మార్చే శక్తి ఆ తల్లికి ఉంది. కాబట్టి మరిప్పుడు మీ ఆర్థిక ఇబ్బందులన్నీ వేళ్లతో సహా తొలగిపోయే అద్భుతమైనటువంటి సమయం వచ్చిందనే చెప్పుకోవాలి. ఈ 4 రోజుల్లో మీరొక నిర్ణయాన్నైతే ఖచ్చితంగా పాటించాలి. అదేంటంటే మీ దగ్గర ఉన్న డబ్బును అనవసరమైన వ్యసనాలకు కానీ, ఇతరుల ముందు గొప్పలకు పోయి అసలు ఖర్చు పెట్టవద్దు. జోదం లాంటి అలవాట్లకు దూరంగా ఉండండి. డబ్బును సరైన పద్ధతిలో ఖర్చు పెడితేనే ఆ తల్లి మీ ఇంట్లో శాశ్వతంగా కొలువై ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం, చాలా మంది ఆహారాన్ని వృధా చేస్తారు. అంటే బయట నుంచి తెచ్చుకున్న, ఇంట్లో వండుకున్న సగం తిని మిగిలింది పారేస్తూ ఉంటారు. ఇలా చేయటం వలన లక్ష్మీదేవికి మీ పైన ఆగ్రహం వస్తుంది. శుక్రుడు బలహీన పడిపోతాడు. మీ జాతకంలో శుక్రుడు బలంగా ఉంటేనే కదా మీకు విలాసవంతమైన జీవితం, వాహన యోగం, ఆధునిక సౌకర్యాలు మీకు లభిస్తాయి. మీరు వాడుతున్నటువంటి ఏ వస్తువునైనా సరే, మీరు ప్రయాణించే వాహనం వరకు అన్నింటికీ కూడా శుక్రుడే కారకుడు. కాబట్టి వీటిని ఎప్పుడూ కూడా గౌరవంగా చూసుకోవాలి. ఇక చాలా మంది చేసే తప్పు ఏమిటంటే తమ దగ్గర ఉన్నటువంటి వాహనాలను నెలల తరబడి శుభ్రం చేయరు. దుమ్ము పట్టిన బండులను అలాగే వాడతారు. ఇలా చేయడం వలన మీ జాతకంలో శుక్రుడి ప్రభావం తగ్గిపోతుంది. ఆ దేవుడు మీకు ఒక వరం లాంటి సౌకర్యాన్ని ఇచ్చినప్పుడు మరి దానిని జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి బాధ్యత మనదే కదా. మన వాహనాన్ని, మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మన జాతకంలో శుక్రుడు కూడా అంతే బలపడి మరిన్ని లాభాలు ఇస్తాడు. ఇక రాబోయే 4 రోజుల్లో ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీ అదృష్టం ఎలా ప్రకాశిస్తుందో మీరే చూస్తారు. అంతేకాదు మీ వాహనాన్ని శుభ్రంగా ఉంచుకోవటం అంటే కేవలం అది మెరవటం మాత్రమే కాదు, అది మీ జాతకంలో ఉన్న శుక్రుణ్ణి బలోపేతం చేసే ఒక ప్రక్రియ లాంటిది. మీరెంతగా మీ వస్తువులను గౌరవిస్తారో శుక్రుడంతగా మీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఇక గతంలో మీకు తెలియక కొన్ని పొరపాట్లు చేసి ఉండవచ్చు, కానీ రాబోయే 4 రోజులు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటిని, మీ వాహనాన్ని చక్కగా అందంగా చూసుకోండి. సమయాన్ని మాత్రము వృధా చేయకుండా ప్రతి క్షణాన్ని మీ ఎదుగుదల కోసమే వాడుకోండి. ఇక మరొక ముఖ్యమైన విషయం, ఈ సమయంలో మీ నోటి నుంచి పొరపాటును కూడా అపశకునాలు కూడా రాకూడదు. ఎవరిని కించపరిచేలా మాట్లాడవద్దు. ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టబోయే రోజులు కాబట్టి ఆ తల్లొచ్చేటప్పుడు మీకు కొన్ని సంకేతాలు కూడా ఇస్తుంది. ఈ 4 రోజుల్లో ఎవరైనా ఒక స్త్రీ మీ జీవితంలోనికి ప్రవేశించి మీ పనిని మెచ్చుకున్నా, మీకేదైనా బహుమతిని ఆఫర్ చేసినా దానిని విడిచిపెట్టవద్దు. అది మీకు ఫోన్ కాల్ ద్వారా రావచ్చు. ఆఫీస్లో మీ పై అధికారులు మీకొచ్చే అభినందన రూపంలో కూడా రావచ్చు. ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు అది చిన్నదైనా తక్కువ చేసి చూడవద్దు. కొందరు వ్యక్తులు అహంకారంతో ఎదుటివారిచే అవకాశాలను తిరస్కరిస్తూ ఉంటారు. వారితో దురుసుగా ప్రవర్తిస్తారు. కానీ మీరు మాత్రం మీకు వచ్చే ఆ అవకాశాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రసాదించిన దీవెనలుగా భావించి స్వీకరించండి. మీరు ఏ రంగంలో ఉన్నా సరే మీకొచ్చే ఆ చిన్నపాటి గుర్తింపును మీరు గౌరవంతో చూడండి. ఒక స్త్రీ రూపంలో ఆ తల్లి మీకు అదృష్టాన్ని పంపినప్పుడు మీరు చేసే చిన్న తప్పు వలన అదృష్టం చేజారిపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీ జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నప్పుడు లక్ష్మీదేవి స్వయంగా రాకపోయినా ఏదో ఒక రూపంలో మీకు ధనాన్ని పంపించే ప్రయత్నం అయితే చేస్తుంది, మీకు సహాయం చేస్తుంది. అందుకే ఈ 4 రోజుల్లో మీకు ఎదురయ్యే సంకేతాలను అస్సలు విడిచిపెట్టవద్దు. ఇక 2, మరొక ముఖ్యమైన సంకేతం, ఉదయం మీరు నిద్రలేవగానే బల్లి కనిపించిన అది సాక్షాత్తు లక్ష్మీదేవే మీ ఇంట్లో అడుగుపెట్టే బలమైన సూచనగా నమ్మండి. ఆ తల్లి మీ ఇంట్లో కొలువై ఉందని అర్థం చేసుకోండి. అందుకే మీ ఇంటిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోండి. ఎక్కడ చెత్తా చెదారం లేకుండా చూసుకోండి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఆ దివ్య శక్తి మీ నుంచి కోరుకుంటున్నటువంటి ఆ శక్తి మీకు ధన కనక వస్తు వాహనాలతో పాటు మీరు కోరుకున్న ప్రేమను కూడా ఇవ్వాలి అని అనుకుంటుంది.
మీ జీవితంలో ఉన్న ఒక శత్రువు వలన ఆ తల్లి మీపైన కొంచెం ఆగ్రహంగా కనిపిస్తుంది. మీరెంతో మంచి మనుషులు, అందరినీ నమ్మేస్తారు. అయితే ఆ శత్రువు ఇచ్చే వస్తువులను కూడా ఏమాత్రం ఆలోచించకుండా మీ ఇంట్లోనే పెట్టుకుంటున్నారు. నిజానికి ఆ శత్రువు మిమ్మల్ని కష్టపడి జయించలేక దొడ్డిదారిలో తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు. ఆ శత్రువు కొందరు మంత్రగాళ్ల సహాయాలతో కొన్ని వస్తువులను కానీ లేదంటే డబ్బులను ఏదైనా మంత్రించి మీకు ఇచ్చి ఉండవచ్చు. ఉదాహరణకి మీరు ఎవరికైనా అప్పిచ్చి ఉంటే ఆ డబ్బును తిరిగిచ్చేటప్పుడు మీరు ఎవరి దగ్గరైతే అప్పు తీసుకున్నప్పుడు ఆ డబ్బు పైన కొన్ని తాంత్రిక ప్రయోగాలు చేసి మీకు అప్పగిచ్చి ఉండవచ్చు. అయితే మీరు తెలియక డబ్బును మీ ఇంట్లో కానీ బీరువాలో కానీ పెట్టవచ్చు. దీనివలన నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి ప్రవేశించి మీ అదృష్టాన్ని అడ్డుకుంటుంది. కేవలం డబ్బు మాత్రమే కాదు, పాత బట్టలు ఇతర వస్తువుల విషయంలో కూడా ఇలాంటి కుట్రలు జరుగుతూనే ఉండవచ్చు. మరి ఆ శత్రువు ఎవరు, ఆ వ్యక్తి నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి అనేది ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీకు తెలియకుండానే మీరు చేస్తున్నటువంటి ఒక పెద్ద తప్పు ఏమిటంటే, కొందరు వ్యక్తులు మీ దగ్గర బట్టలు కానీ లేదంటే చేతి రుమాలు వంటి వస్తువులు అడిగి తీసుకున్నప్పుడు వాటిని మరలా తిరిగిచ్చేటప్పుడు నెగిటివ్ ఎనర్జీతో పూర్తిగా నింపి మీకు ఇస్తున్నారు. దీనివలన ఆ దుష్ట శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించి మీ అదృష్టాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే రాబోయే 4 రోజుల్లో మీరెవరితోనూ ఎటువంటి వస్తువుల విషయంలో లావాదేవీలు పెట్టుకోవద్దు. మీరు ఈ జాగ్రత్తలు పాటిస్తే ఆ దివ్య శక్తి మీ ఇంట్లో మరింత బలోపేతం అవుతుంది. మీ జీవితం మునుపటిలా ఉండదు. మీరు ఊహించిన దానికంటే అద్భుతంగా ప్రకాశిస్తుంది. ముఖ్యంగా రాబోయే 4 రోజుల్లో మీరు కొందరు వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఎవరి పేర్లైతే ఆర్ఎస్ అలాగే ఎంసి అలాగే ఏ అక్షరాలతో మొదలైనటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు వారిని దూరం పెట్టండి. ఈ 4 రోజుల్లో దగ్గరలో ఉన్నటువంటి దుర్గాదేవి ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి. అంతేకాదు ఈ 4 రోజుల్లో మీ మనసును ప్రశాంతంగా ఉంచుకునే పనులన్నీ చకచకా చేసుకోండి. మీ కర్తవ్యాన్ని మీరు సమగ్రవంతంగా నెరవేర్చుకోండి. తదుపరి విషయాలన్నీ కూడా భగవంతుడు చూసుకుంటాడు అనేటటువంటి నమ్మకంతో మీరు ఖచ్చితంగా ఉండాలి. అంతేకాదు ఈ 4 రోజుల్లో స్త్రీలను గౌరవించడం, అలాగే స్త్రీలకు ఏదైనా అవసరం ఏర్పడితే మీ వంతుగా వారికి సహాయం చేయటం, అలాగే ఎవరైనా అభాగ్యులు అనాథులు కనిపిస్తే వారికి ఏదో ఒక రూపంలో వస్తు రూపంగా కానీ ధన రూపంగా కానీ లేదంటే వస్త్ర రూపంగానైనా సరే ఇలా మీ వంతు సహాయం చేయండి. ఎందుకంటే ఈ నెలలో మీరు ఏ దానం చేసినా సరే అధికమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది.